SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఖమ్మం జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున అంటే 3 గంటల ప్రాంతంలో ఈ బస్కి సంబంధించి పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే సూర్యాపేట జిల్లా మోత దగ్గర ఇన్సిడెంట్ అయితే జరిగింది. రాత్రి వేళల్లో ఎక్కువ మట్టికి ఈ బస్సెస్ అన్నీ కూడా అంటే వెళ్తూ ఉంటాయి. మనందరికీ తెలిసిందే, నేషనల్ హైవేలో చాలా పెద్ద ఎత్తున బస్సెస్ అన్నీ వెళ్తూ ఉంటాయి. ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. యాక్చువల్లీ ఫస్ట్ ప్రాథమికంగా ఇప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బస్కి సంబంధించిన టైర్ ఏదైతే ఉందో ఆ టైర్ పేలిపోయి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు అంటుకున్న తర్వాత అసలు చాలా ఫాస్ట్గా బస్ అంతా మంటలు స్ప్రెడ్ అయిపోయి పూర్తిగా బస్ అంతా కాలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇక్కడ బై గాడ్స్ గ్రేస్ అనుకోవచ్చు, అదృష్టం అనుకోవచ్చు, బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేరు. యాక్చువల్లీ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ బస్ డ్రైవర్ ఈ ఇన్సిడెంట్ జరగగానే కిందికి దూకేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. టైరే కదా పేలిపోయింది, ఏముందిలే అని బస్సు డ్రైవర్ గ్రహించే లోపలనే, పక్కకు పార్క్ చేసే లోపలనే పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడం, మంటలు రావడమే పెద్ద ఎత్తున రావడంతో ఇంకా చేయడానికి ఏమీ లేదు. ఆ బస్సు లోపల ఏదైతే ఫైర్కి సంబంధించిన ఈ ఫోమ్ అంటారు కదా, ఫైర్కి సంబంధించిన ఒక చిన్న సిలిండర్ లాంటిది ఉంటుంది కదా, దాంతో ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అసలు అంటుకోవడమే పెద్ద ఎత్తున అంటుకున్నాయి. పూర్తిగా క్షణాల్లోనే బస్ అంతా కాలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అదృష్టం అనుకోవాలి, ఎందుకంటే కేవలం ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు కాబట్టి బయటికి దూకేసినటువంటి పరిస్థితి. కానీ బస్ కాలిపోతుంటే మాత్రం ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఈ బస్సు ఏంటంటే హైదరాబాద్ నుంచి పాల్వంచ కోల్ మైనింగ్ వాళ్ళకి హైర్ చేసుకున్నారు. 3 బస్సులను హైర్ చేసుకున్నారు. సో ఆ 3 బస్సులు ఒకదాని వెనుక ఒకటి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక బస్సులో ఒక్కసారిగా టైర్ పేలి మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. దగ్గరలో ఉన్నటువంటి ఫైర్కి సంబంధించిన అగ్నిమాపక సంబంధించిన ఆఫీసర్స్కి కాల్ చేసి వచ్చేలోపే ఆల్మోస్ట్ ఇక బస్సు సగం కాలిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు ఫైర్ ఇంజన్స్ చేరుకొని పూర్తిగా మంటలను అయితే కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఒక రకంగా నేషనల్ హైవే ఇది. సో అన్ని బస్సెస్, లారీస్ ఇవన్నీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో చాలా మట్టుకైతే అటు ఇటు వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఏం జరుగుతుంది, ఏమన్నా ప్రయాణికులు ఉన్నారా ఏంటా అని చెక్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కానీ ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అటు ఇటు కొద్దిసేపు అయితే ఆ నేషనల్ హైవే పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి, ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో చాలానే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కొంతవరకు ఇట్లాంటి పెద్ద పెద్ద బస్సెస్కి అయితే అన్నీ చెక్ చేసిన తర్వాతనే జనరల్లీ అయితే పంపిస్తూ ఉంటారు. కానీ పోనీ ఎండాకాలమా అంటే మనకు తెలుసు ఈ మధ్యకాలంలో ఎండలు పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడు వర్షాకాలమే స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా ఇప్పుడు ఈ ఆర్టీసీకి సంబంధించిన ఆఫీసర్స్ చెక్ చేస్తున్న పరిస్థితి. అట్లాగే అగ్నిమాపక సిబ్బంది కూడా ఒక నివేదిక ప్రిపేర్ చేసింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తిగా విచారణ అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది.